యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుని కుడిపార్శ్వానికి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మనందరినీ తనను బట్టి డిఫైన్ చేశాడు. ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనం అట్టివారమై ఉన్నాం. యోహాను 1:4-17. ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనము అట్టివారమై ఉన్నాం. ఆయన డిఫైన్ చేసినప్పుడు మనం కూడా ఏమనుకోవాలా? ఆయన ఎట్టివాడో ఈ లోకంలో నేను అట్టివాడను, నేను ఎట్టివాడనో నాకు కలిగినవన్నీ అట్టివే అనాలా? అనాలొద్దా? కాలు నొప్పిగా ఉందండి, నడవలేకపోతున్నా కదా. ఇప్పుడు కాలుకి ఏం కావాలా? ఆరోగ్యం కావాలా? అప్పుడు ఏం చెప్పాలా? ప్రభువా నేను ఎట్టివాడునో నా కాలు కూడా అట్టిదే అని ఆపాదించు. ప్రభు దాన్ని హీల్ చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అంతేగాని కాలును బట్టి నువ్వు డిఫైన్ చేసుకుంటే ఎలాగా? ఈ కాలు ఎప్పుడు ఇంతే చీ అనుకోకండి. మనం చీ కాదు, మనం దేవుని ప్రియులం. రోమపత్రిక 1:1 ఏమన్నాడు? రోమాలో ఉన్న దేవుని ప్రియులు. 5:5 ఏమన్నాడు? అసలు దేవుని ప్రేమ మన హృదయాల్లో ఆత్మ ద్వారా కుమ్మరించబడింది. అంటే మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మనల్ని దేవుడు గాడ్స్ బిలోవర్డ్గా, ప్రియులుగా మనల్ని చూస్తున్నాడు, అత్యంత ప్రియులుగా మనల్ని చూస్తున్నాడు. కానీ మనం ప్రతిదాన్ని బట్టి మనల్ని మనం చీ అని అనుకునే పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇప్పటి నుంచి మీరేం చెప్పుకుంటారు? నేను ఎట్టివాడునో నాతో ఉన్నవారందరూ అట్టివారే, నేను ఎట్టివాడునో దేవుడు నాకు ఇచ్చినవన్నీ అట్టివే. మీరు అలా చెప్పండి, ప్రభు వాటిని ఆ రూపాంతరతలకు తీసుకొని వస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అదే చెప్పాడు. మనమందరం ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్ల ఏం చేయాలి? అద్దం ఏం చేసిద్ది? తనకు కనబడిందని ప్రతిఫలింపజేసిద్ది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఆ నీతిని దానికి ఆపాదించండి. మీ మినిస్ట్రీ చాలా బలహీనంగా ఉందా? ఇలా చెప్పండి, ప్రభువా నేను ఎట్టివాడునో నా మినిస్ట్రీ కూడా అట్టిదే అని అద్దము వలె ప్రతిఫలింపజేయండి. అది ఆ పోలికలోనికి మారటం మీరు చూస్తారు. ఎవరి చేత? ప్రభువుకు ఆత్మ చేత. అంటే ఆత్మదేవుడే దాన్ని ఆ రూపంలోకి మారుస్తాడు. ఫస్ట్ నువ్వు కన్ఫెస్ చేయాలి, దాన్ని ఫస్ట్ నువ్వు అనాలి. మళ్ళీ చెప్పుకుందామా అందరం? విశ్వాసంతో చెప్పండి, ప్రభువా నీవు ఎట్టివాడువో ఈ లోకంలో నేను అట్టివాడును. ప్రభువా నేను ఎట్టివాడును, నువ్వు నాకు ఇచ్చినవన్నీ అట్టివే. అన్నిటిని అట్లా బ్లెస్ చేయండి. మీ ఉద్యోగం కావచ్చు, మీతో ఉన్న వ్యక్తులు కావచ్చు, మీకు కలిగి ఉన్న వస్తువులు కావచ్చు, సమస్తం మీద అద్దము వలె ప్రతిఫలింపజేసే ఆ విశ్వాసపు మాటలు మాట్లాడితే ప్రభు దాన్ని ఆ పోలికలోనికి మారుస్తాడు. మారిస్తే అన్ని దేవుని మహిమ కొరకు వాడబడతాయి. ఫోన్ గురించి ఒక మాట చెప్పండి అందరూ. చెప్పండి, ప్రభువా నీవు ఎట్టివాడువో కాదు, ఈ లోకంలో నేను అట్టివాడునే, నేను ఎట్టివాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ వస్తువు కూడా అట్టిదే అని చెప్తే ఈ వస్తువు దేవుని మహిమ కొరకు వాడబడిద్ది. దీని గురించి చెప్పండి. ప్రభువా నీవు ఎట్టివాడువో ఈ లోకంలో నేను అట్టివాడునే, నేను ఎట్టివాడు, నువ్వు నాకు ఇచ్చింది కూడా అట్టిదే. ఇందులోంచి రోగం తొలగిస్తాడు, నీ ఆహారంలోంచి నీ పానంలోంచి నేను తెగులను తొలగిస్తానని చెప్పాడు. కాబట్టి అంత బలంగా మనం ఉండాలండి, అంత బలమైన మనస్సాక్షితో ఉండాలి. కానీ మనం ప్రతిదాన్ని బట్టి నిర్వచించుకుంటున్నాం. బలమైన మనస్సాక్షి ప్రభు కలిగించునుగాక. ప్రతి కూడికి వద్దాం, ప్రభువుని కలుసుకుందాం. ఎవరు మన ప్రభు? మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడిని కలుసుకుంటున్నాం అని అంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఓపెన్ అయినట్టే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఓపెన్ అయితే ఆయన మనకు సరిపోయినవాడు, సరిపోగా మిగిలినవాడు. ఈ మిగిలి ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. చిన్న మాట చెప్తాను, ఈ ఆలోచన మీరు అందరి హృదయంలో పెట్టుకోండి. యేసు ప్రభువుని చంపిన రక్త అపరాధమును బట్టి ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. యేసు ప్రభువుని చంపిన రక్త అపరాధమును బట్టి ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. ఈనాడు మనం ఆచరించే రక్త ప్రోక్షణను బట్టి వారు సమకూర్చబడతారు.
చెప్పండి అందరూ ఈ మాట. రక్తాపరాధం వారిని చెదరగొట్టింది, రక్త ప్రోక్షణ వారిని సమకూర్చిద్ది. చెప్పండి అందరూ. వెరీ గుడ్. రక్తాపరాధం ఎవరిది? ఇశ్రాయేల్ది. రక్త ప్రోక్షణ చేసేది ఎవరు? సంఘం. ఎందుకంటే మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు కదా, మన దగ్గర బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ని మనం కడుక్కోగా మనం దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రోక్షించాలి. కోడి పిల్లలు చెదిరిపోయినప్పుడు వాటన్నిటిని సమకూర్చడానికి మనం బియ్యం గింజలు ఎట్లా చల్లుతామో, ఇప్పుడు ప్రభు మనకిచ్చిన రక్తాన్ని మనం అలా ప్రోక్షిస్తే ఆ ప్రోక్షణ రక్తానికి ఇశ్రాయేలీయులందరూ సమకూర్చబడతారనమాట. కాబట్టి ఎంత బ్లడ్ ఉంటే నువ్వు అంత ప్రోక్షించవచ్చు. పావురంలో బ్లడ్ ఎక్కువ ఉండదు, అందుకని ఏం చేస్తారంటే దాన్ని పిండుతారనమాట. అంటే అది ప్రోక్షణకు పనికిరాదు. ఇక్కడ పావురాలు ఉన్నారు ఎవరైనా? ఉండకుందురుగాక. నువ్వు కడగబడి ఇంకా మిగిలిన రక్తాన్ని ప్రోక్షిస్తే, అంటే బలమైన మనస్సాక్షిని నువ్వు ఆచరిస్తే, అభ్యాసం చేసుకుంటే, నీ ద్వారా ప్రభు ఇశ్రాయేలీలను సమకూర్చే పని చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎలా జరిగిద్ది అని అంటే, ఎలా జరిగిద్దో కూడా ఆధారం చెప్తాను. ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మీ దగ్గర ఉన్న బైబిల్లో 39 బుక్స్ ఎవరివి? వాళ్ళ గ్రంథం మన చేతులకు వచ్చినప్పుడు మన చేతులు ఉన్న రక్తం వారి మీద ప్రోక్షించబడదా? వారి చేతిలో ఉన్న గ్రంథం మీద ఆ రోజు ఏం చేశారు? మోషే దేవుడు మీ కొరకు విధించిన రక్తం మీదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను రక్తాన్ని ప్రోక్షించాడు కదా. ఆనాడు వారు ప్రోక్షించిన రక్త గ్రంథం మన చేతిలోకి వచ్చినప్పుడు ఈ గ్రంథములో ఉన్న యేసు ప్రభువుని మనము కలుసుకుంటే ఇప్పుడు ఇందులోని భావం వారి మీద ప్రోక్షించబడిద్ది. కాబట్టి వాళ్ళు సమకూర్చబడతారు. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వలేదు, 1948 నుంచి ఆ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది. ఇక చివరి దినాల్లో మనకు ఒక చిన్న అవకాశం ప్రభు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఈ టైంలో రక్షించబడిన తర్వాత కూడా నేను పాపిని అనుకునే బలహీనమైన మనస్సాక్షి గలవారు ఈ ప్రాజెక్టుకి పనికిరారు. రక్షించబడిన తర్వాత నేను ఇంకా అంగీకరించబడలేదు అనే బలహీనమైన మనస్సాక్షి గలవారు ఈ ప్రాజెక్టుకి పనికిరారు. ఈ ప్రాజెక్టుకి పనికిరావాలంటే ప్రభు మనల్ని కడిగాడు. ఎంత కడిగాడంటే ఈరోజు ప్రభు మనల్ని కడగగా ఆ మిగిలిన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఎంత ఎక్కువ శుద్ధి అయితే అంత ఎక్కువ బ్లడ్ మీ దగ్గర ఉన్నట్టు. ఎంత బ్లడ్ ఉంటే మీరు అంత ప్రోక్షించినట్టు. హల్లెలూయా. ఎక్కడో పుట్టిన యాకోబు చెప్పిన అంత్యకాల ఆశీర్వాదం హైదరాబాదులో ఉన్న మనకు నెరవేరినప్పుడు ఇక్కడ చెప్పిన ప్రవచన ఇశ్రాయేల్లో నెరవేరిద్ది. కానీ అది నువ్వు మాట్లాడితేనే జరిగిద్ది. విశ్వాసంతో వారి కొరకు ప్రవచించండి. ప్రవచించే నాలుక ప్రభు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. పెడితే తినేస్తున్నాం, కానీ తినగా మిగిలింది వాడు పెట్టాలనే బుద్ధి మనకు రాకపోతే కష్టం. చాలాసార్లు తినేసి అన్నీ ఊడ్చేస్తున్నాం. అట్లా కాదు, తినిన తర్వాత మిగిల్చాలా, మిగిలేటట్టు తినాలా అని పెద్దోళ్ళు మనకు నేర్పుతారు. ఏమి తిన్నా మిగిలేటట్టు కదండి. ఇశ్రాయేలుకు దేవుడు ఏం నేర్పాడు? నువ్వు కోత కోసినప్పుడు మొత్తం కోసేకు, కొంచెం ఉంచు అన్నాడా? ఆ పద్ధతి ఎవరు నేర్చుకున్నారు? బోయజ్ నేర్చుకున్నాడు. ఈ మిగిలిన ముక్కలు ఎవరికంటే పరదేశులకు బేదలకు అన్నాడు. ఆ 2 కేటగిరీల్లో రూత్ ఉంది. ఆమె పరదేశి, 2 బేద పరిస్థితికి చెందిన ఆమె. కాబట్టి బోయాజు తన కోతను పిసినారోడ్లా కోసేయలేదు, మిగిలేటట్టు కోసాడు. ఆ మిగులు ఎవరికి దక్కింది? రూతుకు దక్కింది. ఆ మిగులు దక్కిన రూతు ఇప్పుడు ఇశ్రాయేలు రాజును కనింది, యేసుప్రభును కనింది. కాబట్టి నువ్వు మిగిలిస్తే ఇశ్రాయేలుకు దీవెన, మిగిలేటట్టు తినే కృప ప్రభు మనకు కలిగించును గాక. ఏం తిన్నా మిగిల్చండి, నేర్చుకోండి. అది ఏం తిన్నా మిగిల్చండి, మొత్తం తినేయకండి, ఉంచండి. కొంచెం ఆ స్పిరిట్ మీలో పనిచేయను గాక, ఉంచండి. నేను పొద్దుడు తినగా మిగిలిన
వాటిని తెచ్చి నయోమికి చూపించింది. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుదాం రండి. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నెహెమ్యా 11:6 చదవండి. యెరూషలేములో నివాసం చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులు. మళ్ళీ చదవండి. యెరూషలేములో నివాసం చేసిన, మళ్ళీ చదవండి, ఇంక బాగా చదవండి. బలవంతులు యెరూషలేములో నివాసం చేసిరు. ఏం చదవండి, అంతే సరిపోయింది. యెరూషలేములో నివాసం ఎవరికి? బలవంతులకే. ఇప్పుడు చెప్పండి, ఎవరు బలవంతులు? ఏం లాజరన్నా, ఎవరు బలవంతులు? అంతే, నీకు ఎక్కువ రక్తం కలుగును గాక. మా బలవంతుడు నువ్వే, మా పరాక్రమశాలి నువ్వే. దాక్కున్న గిద్యోన్ని ప్రభు ఏమన్నాడు? దాక్కోకురా గిద్యోని అన్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు కదండి. లోకం దృష్టిలో మనం అందరం బలహీనమే కావచ్చు, కానీ మనకున్నంత బలమైన మనస్సాక్షి లోకంలో ఎవరికి లేదు. ఎందుకు? ఆయన మనకు అంత రక్తం ఇచ్చాడు. మనల్ని చూసి అందరూ ఒక కోరస్ పాడతారు, పాపులమో దేవా అని పాడతారు. ఎందుకంటే ప్రపంచం అలా అయిపోయింది. క్రైస్తవులు ఊరికి ఏమంటున్నారు? నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. కానీ క్రైస్తవుల నినాదం ఏంటంటే, ఆయన నన్ను నీతిగా తీర్చాడు, ఆయన నీతినే నాకు ఇచ్చాడు. కొరింథీ 2:5-21 మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చెప్పాడు. వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. ఇర్మియా గ్రంథం 23:6. ఆయనే మన నీతి, మార్పు లేని నీతి, మరణము లేని నీతి, యుగయుగాలుండే నీతి, యుగాంతం వరకు ఉండే నీతి. ఆ యుగాంతం వరకు ఉండే నీతిని గురించి రాసిన అద్భుతమైన గ్రంథమే మత్తయి సువార్త. అధ్యాయాల సంఖ్య 28. ఈ 28 అధ్యాయాల సంఖ్య కలిగిన మత్తయి సువార్త పేరేందంటే ద గాస్పల్ ఆఫ్ రైచియస్నెస్. ఇందులో 28:20 ఇందాక మీరు ఏం చదివారు? 28:20 ఇశ్రాయేల్ నిరీక్షణ కదా. ఒకసారి మళ్ళీ చదువుదామా అందరం? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 28:20 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా? మత్తయి, వాటన్నిటినీ గైకోనండి. ఆ మాట పట్టుకోండి. ఇదిగో నేను యుగాంతము వరకు మీతో ఉన్న నీతిని. యేసుప్రభు ఎవరు? యుగాంతం వరకు మనతో ఉండే నీతి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన పేరేంటి? ఎమ్మాన్యుయేల్, అంటే దేవుడు మనకు. అసలు ఈరోజు దేవుడు మనకు ఎలా తోడే అన్నాడు? యాజ్ అవర్ రైచియస్నెస్. ఆయన మన నీతిగా మనతో ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? యుగాంతం వరకు. మనం నీతిమంతులు అన్న బలమైన మనస్సాక్షి మీకుంటే మీరు యెరూషలేములో కాపురం చేస్తారనమాట. కొందరు నీతి రోజుకు 3 సార్లు పోయి వచ్చిందో రాలేదో అనే డౌట్లో ఉందన్నమాట. ఏమో ప్రభువా, నేను ఎత్తబడతానో లేదో నీకే తెలుసు నాయనా. అదండి, అట్లాంటి ఒక బలహీనమైన మనస్సాక్షి పోవునుగాక. నీకు నీళ్లు పోస్తా, నీ ఒంటెలకు కూడా పోస్తాననింది ఎవరు? రెపుకా. యేసుప్రభు అన్నాడు, నిన్ను గడుగుతా, నీ మనస్సాక్షి కూడా గడుగుతాను అన్నాడు. అన్నాడా లేదా? ఒంటెలు ఎక్కువ తాగుతాయా, ఎలియాజరు ఎక్కువ తాగుతాడా? అక్కలారా, పొరపాటున ఎప్పుడు ఒంట్లకు పోతానని అనకండి. ఎన్ని లీటర్లు పోయాలా? ఒక్కొక్క ఒంటె 300 తాగిద్దంట. ఎన్ని ఒంట్లు పట్టుకెళ్ళాడు? 10. 3000 లీటర్లు తాగించాల. అది ఎట్లాగా? మీకు టాటా వాటర్ బాటిల్ ఇస్తారు, మూత తీసి పట్టించడం కాదు, బావిలోంచి తోడాలా. ఆలోచన చేయండి. మనం కడగబడటం కంటే మన ఒంటే మనస్సాక్షి ఎక్కువ తాగింది రక్తం. హల్లెలూయా. కాబట్టి
రెబెకా ఎంత మంచిదో మన ప్రభు కూడా ఆమెకు అంత మంచితనాన్ని ఇచ్చినవాడు కాబట్టి ఆయన ఎంతో మంచోడు. అందుకని ఏమన్నాడు, నిన్ను గడుగుతా నీ పాదాలు గడుగుతా అంటే పేతురు ఏమన్నాడు, నేను తాగుతా ఒంట్లు కొద్దునైనా అన్నాడు. స్నానం చాలు, పాదాలు కడుక్కోవాల్సిన అవసరం లేదనుకున్నా. లేదు బాబు, నువ్వు కడగబడాలి, నీ పాదాలు కూడా కడగబడాలి. అందుకని ఇప్పుడు పేతురు ఏం రాశాడు చదువుదారండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆత్మ వలని మనమందరం ఎవరు? పరిశుద్ధులం అనండి. ఎలాగయ్యాం మనం పరిశుద్ధులం? ఆయన మనల్ని కడిగాడు. కొరింథీ పత్రిక 6:11 చెప్పాడు కదా, మన దేవుని ఆత్మయందును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందును కడగబడిన వారై పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డా. హల్లెలూయా. మనమందరం ఎవరని చెప్పండి? పరిశుద్ధులం. అంటే మనమందరం రక్తము చేత కడగబడ్డాం. కానీ పేతురు అక్కడికి వదలకుండా ఏమన్నాడు? విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబట్టానికి ఏర్పరచబడ్డామన్నాడు. అంటే రక్తం చేత కడగబట్టమే ఐడియా కాదు, రక్త ప్రోక్షణ కూడా జరగాలి అంటున్నాడు. అంటే స్నానం సరిపోదో, పాదాలు కూడా కడగాలి. ఎలియాజరు తాగితే చాలదో, ఒంటెలు కూడా తాగాలి. లేకపోతే ఈ ఒంట్లు ఏమైపోతాయి? బలహీనమైపోతే రెబెకాని ఎలా తీసుకెళ్తే ఇస్సాకు దగ్గరికి? మీ మనస్సాక్షి ఎంత బలంగా ఉంటే యేసు ప్రభువుని మనం అంత బలంగా కలుసుకోబోతున్నాం. మధ్యాకాశంలో యేసు ప్రభువుని మనం కలుసుకునే దినానికి ఒంటెలకు బాగా తాగించండి. హల్లెలూయా. అసలు మన సహవాసం గురించి మనం ఏం చెప్పుకుందాం? నీకు బస ఉంది, నీ ఒంటెలకు గడ్డి ఉంది. మన సహవాసంలో ఏముంది? యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సముద్రములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. పచ్చిక చాలా ఉంది. నీకు మేత ఉంది, నీ ఒంటెలకు మేత ఉంది. అసలు మీరు కానీ వాక్యం వింటే ప్రభు మన మనస్సాక్షిని బలపరిచే అన్ని రెఫరెన్సులు ప్రభు మనకు గట్టిగా వేస్తాడు. శుభ్రంగా తినేసి బలమైన మనస్సాక్షి పొందాలంతే. బలమైన మనస్సాక్షి యేసు ప్రభు నామములో కలుగును గాక. పేతురు ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులు, రక్తము చేత ప్రోక్షించబడడానికి ఏర్పరచబడిన వారు. మీరు స్నానం చేసిన వాళ్ళు మాత్రమే కాదు, పాదాలు కడుక్కోవడానికి ఏర్పరచబడిన వారు అని చెప్తున్నాడు. ఎందుకు మన పాదాలు కడిగాడు? ఇశ్రాయేలుకు త్రోవ చూపడానికి. అందుకని ఏం రాశాడు చదవండి. మీరు విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడటకును ఏర్పరచబడ్డారు. అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదరని వారిలో చేరారు. మనమందరం ఎవరిలో ఉన్నామని ఎంచుకుందాం? చెదరిన వారిలో ఉన్నాం. కానీ మనమందరం ఎవరు? మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన వారి వైపు మళ్ళిన వారు. మనం చెదిరిన వారం కాదు, మళ్ళిన వారం. మళ్ళాం కాబట్టి వీ నో ద అడ్రస్. సో చెదిరిపోయిన వారికి అడ్రస్ చెప్పాలి మనం. ఎందుకంటే కాపరి ఏమన్నాడు? మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అన్నాడు. ఇప్పుడు ఈ మందలు ఏం చేయాలా? మన వెనకలు వచ్చేవాళ్ళకి అడుగులు ఉంచాలా. మీ అందరూ చెప్తాను, నేను నడుస్తే వెళ్తాను, పాదాలు పడతాయి. మీరందరూ నా పాదాలు దొక్కేకండి, మీరు పాదాలు వేసుకుంటూ రండి. మనందరి పాదముద్రలు చూసి ఇశ్రాయేలు వెనకాల వస్తారు. అది ప్రభు ఐడియాలజీ. అందుకనే ప్రభు మన పాదాల ముద్రలు కరెక్ట్గా పట్టని కడుగుతున్నాడు.
ప్రింట్ కరెక్ట్ పడాలా గ్రౌండ్ మీద. ప్రభు మన పాదాలు కడుగుతున్నాడు, మన మనస్సాక్షిని కడుగుతున్నాడు. సో మనమందరం ఏం చేద్దాం? ప్రింట్ వేద్దాం. ఏం ప్రింట్ వేద్దాం? ఇశ్రాయేలీలు రావడానికి కావాల్సిన ప్రింట్ వేద్దాం. హల్లెలూయా. కానీ కొన్ని గొర్రెలు అంటే మంచి గొర్రెలు కాదంట. అవి అంటే నీళ్లు తాగి కలకలు చేసేస్తాయంట కదా. నీళ్లు తాగుతాయా? తాగిన తర్వాత ఏం చేస్తాయి? లోపలికి కాలు పెట్టి బురద నెలల కదుపుతాయి అన్నమాట. కదిపితే నీళ్ళన్నీ ఏమైపోతాయి? కలకలు అయిపోతాయి. నీళ్లు కలకలు ఎందుకు చేస్తున్నాయి? తర్వాత వచ్చే వాళ్ళకి అడ్రస్ దొరకకూడదని, వాటికి తీర్పు తీరుస్తానని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 19. అందరూ చదవండి. 19, 18 చదవండి అన్న. బాగా తినేసాం అంటున్నాడు. అది తెలుగులో మరి అదే మరి అది మనం విశేషంగా చదివితే ఎలాగా? చదవండి. బాగా తినేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుతున్నావు. ఏం చేయమంటున్నాడు? మిగిలిన దాన్ని గంపల్లోకి ఎత్తమన్నాడు. మిగిలిన దాన్ని గంపల్లోకి ఎత్తమంటే మనం బాగా తినేసి మిగిలింది ఏం చేస్తున్నాం? సిస్టర్స్, బ్రదర్స్, కొంచెం వడ్డించుకునేటప్పుడు ఏదైనా ఒక స్పూన్ తీసుకొని వడ్డించుకుంటే మిగిలింది ఎవరైనా తింటానికి ఉంటుంది. చేయి పెడితే మిగిలింది ఇంకా పడేయాలి కదా. కాబట్టి మనం మిగిలింది కూడా ఆరోగ్యకరంగా ఉంచాలనే ఆలోచన కలిగి ఉండాలి. మిగిలిన గంపలు ఎత్తమన్నాడు వద్దు. హల్లెలూయా. మీరేం చేయాలా? తినేగా మిగిలిన దాన్ని ఏం చేయాలా? మళ్ళీ మీరే తింటాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు మీరు. అది అలవాటు అయిపోయింది. సెల్ఫ్ కరెక్టే. కానీ ఈ విషయంలో మాత్రం మీరు మిగిలిన దాన్ని ఇశ్రాయేలు కొరకు అని దాచిపెడదాం. దాస్తారా? హల్లెలూయా. నేను చెప్పింది ఎన్ని రూపంలో అయినా చెప్పవచ్చు, కానీ ఒకటే పాయింట్, ఎక్కువైన రక్తం పొందండి. ఈ చివరి దినాల్లో బలమైన మనస్సాక్షి కలిగి ఉండండి. అంతే చాలు. మీ ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు రూట్ మ్యాప్ ఇస్తాడు. నేను ఒక 2 నెలల క్రితం ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యంలో నేను ధ్యానం చేసి కాదు, నేరుగా నాకు ప్రభు హృదయంలో చెప్పిన ఒక మాటను ధైర్యంగా చెప్పాను. ఏం చెప్పానంటే, అసలు ఇశ్రాయేలీల రూట్ మ్యాప్ ఏంటంటే ప్రత్యక్షపు గుడారమే అని చెప్పాను. నేను ఎందుకు ఆ మాట చెప్పానో చెప్తాను. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో పాత నిబంధన యాజకులు ఏం చేస్తారంటే రక్తాన్ని తెచ్చి ప్రతి వస్తువు మీద ప్రోక్షిస్తారు కదా. సో ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఏ రూట్ మ్యాప్ ఫర్ ది ఇజ్రాయేల్ అనమాట. అందులోని ఐడియాలజీ ఏంటంటే రక్తం ప్రోక్షించటం. సో మనందరూ రక్తాన్ని ప్రోక్షించే ఆచారాన్ని నేర్చుకోవాలి. మిగులును కలకలు చేయకూడదు. ఎందుకంటే మనం విశేషంగా ఎంసీజీ మాణిక్యం మనం విశేషంగా తినేసాం. వాళ్ళ సారాన్ని మనం తిన్నాం. వాళ్ళ కొమ్మలు అంటుకట్టు నిమిత్తం ప్రవచించాలి. ఇప్పుడు రొట్టె తిని వెళ్ళిపోతారు ఆదివారం కొంతమంది. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మీరు ప్రభు రొట్టె తినాలి, ఆత్మ సంబంధమైన వరాలు అక్కడ ఆగి మీరు ప్రవచించాలి. అలాగే మనమందరం వారి రొట్టె ముక్క కొంచెం తిన్నాం. తిన్న దగ్గర నుంచి మనం వారి కొరకు ప్రవచించడం మొదలుపెట్టాలి. హల్లెలూయా. మీరు ఎవరికైనా ఇప్పుడు ఏదైనా పెట్టారండి, పెట్టగానే వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అట్లీస్ట్ థ్యాంక్స్. ఇచ్చారు, తినేశాడు, ఆంటీ థ్యాంక్స్ చెప్పారు, వెరీ గుడ్. ఇచ్చాడు, తినేశారు, థ్యాంక్స్ చెప్పలేదు. మళ్ళీ ఇచ్చాడు, తినేశాడు, థ్యాంక్స్ చెప్పలేదు. నెక్స్ట్ టైం ఏం చేస్తారు? లేదండి అంటారు. మరి ఇప్పుడు మనం వాళ్ళకి ఎంత ఎక్కువైన కృతజ్ఞతగా ఉండాలా? కానీ తెలిసి అసలు నిన్న ఉదయకాలం చంద్రబాబు ఒక మంచి అద్భుతమైన వర్తమానం చెప్పాడు. అది మరి నేను టైం వచ్చినప్పుడు చెప్తాను, కానీ ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలను ఈరోజు మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం తెలుసా? వాళ్ళు చాలా చెడిపోయారు, వాళ్ళ ఉండకూడదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళ అంటే దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు రాశాడు? దే ఆర్ లైక్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్. సో వాళ్ళ ఉండకపోతే మనం పరలోకం వెళ్తాం అంటానికి ఇశ్రాయేలు వాడుకుంటున్నాం.
దీనికి మనం ఉపయోగించే వచనం ఎక్కడుంది? కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంది. ఆ 10వ అధ్యాయంలో ఉంది, ఈ సంగతులు వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి అని ఉంది కదా. ఆ వచనం పట్టుకొని ఇశ్రాయేల్లో ఉండొద్దు, ఇశ్రాయేల్లో ఉండొద్దు, ఇశ్రాయేల్లో ఉండొద్దు కదండి. ఇప్పుడు మేము పిల్లోడిని పట్టుకొని పక్కోడు పిల్లోడి వైపు చూపించి ఆళ్ళలో ఉండొద్దు, ఆళ్ళలో ఉండొద్దు, వాడిలాగా ఉండొద్దు అంటే వాళ్ళ అమ్మ చూస్తే ఏమనిద్ది నిన్ను? మరి ఇశ్రాయేలు ఎవరి పుత్రుడు? ఇశ్రాయేలు ఎవరి పుత్రుడు అండి? ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అనలేదా? మీరెవరి పిల్లలు? ఆయన పిల్లలే, ఆయన పిల్లలే. వాళ్ళని చూసి ఏమంటున్నారు అంటే బైబిల్లో ఇశ్రాయేల్ని అందుకు రాశాడు అనుకుంటున్నారా మీరు? ఒక్కసారి మీరు ఆ వచనం ఎక్కడుందో అక్కడికి రండి. మనం ముగించుకునే ముందు కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. అసలు నేను ఇది చిక్కాలో అని చెప్దాం అనుకున్నా, కానీ నాకు అప్పుడు చెప్తున్నప్పుడు అవకాశం దొరకలే. 10వ అధ్యాయంలో అన్నా 11 చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. సో ఈ వచనంలో ఇశ్రాయేలీల గురించి ఎందుకు రాశాడు అన్నట్టు మనం వర్ణిస్తున్నామంటే, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మనం అలా ఉండొద్దు అనుకుంటాం. ఇప్పుడు ఈ వచనం రాసిన రచయిత ఉన్నాడుగా, ఎవరు? పై పారాగ్రాఫ్ ఆయనే రాశాడుగా. పై పారాగ్రాఫ్ ఎవరి దగ్గర నుంచి తీసి రాశాడు? ఎవరు తీసి రాశాడు? ఇశ్రాయేలీలదే కదా. ఎందుకంటే మొదటి వచనంలో మేఘం ఎవరిది? వారిది. అక్కడ ఉన్న పితరులు ఎవరు? ఇశ్రాయేలు. సముద్రంలో నడిచింది ఎవరు? ఇశ్రాయేలు. మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందింది ఎవరు? ఇశ్రాయేలు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం అంటే పస్కాను మన్నాను భుజించింది ఎవరు? ఇశ్రాయేలు. ఒకే పానం చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఆత్మ సంబంధమైన బండ్లోని త్రాగింది ఎవరు? ఇశ్రాయేలు. ఈ వచనాలన్నింటిలో ఇశ్రాయేలీలను ఎలాగూ ఎగ్జాంపుల్గా చెప్పాడో అలా చెప్పడానికి దేవుడు ఇశ్రాయేలు మనకిచ్చాడు. అంటే వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళిన ప్రతి చోట ఎవరిని హైలైట్ చేశాడు? మేఘము క్రింద ఉండిరి, సముద్రములో నడిచిపోయిరి, ఇవన్నీ వివరిస్తూ 4వ వచనం చివరిలో ఏమన్నాడు? ఆ బండ క్రీస్తే. అంటే ఇశ్రాయేలీల పోర్షన్లోకి వెళ్ళిన ప్రతిసారి మనం ఎవరిని బయటికి తేవాలా? క్రీస్తుని తేవటానికి ఇశ్రాయేల్ పోర్షన్ బైబిల్లో పెట్టాడు. కానీ మనము క్రీస్తుని వదిలేసి ఇశ్రాయేల్ ఎలా ఉన్నారు, నువ్వు ఇలా ఉండొద్దు, వాళ్ళు ఎలా చేశారు, ఇలా ఉండొద్దు అంటే మనం ప్రతిసారి బైబిల్ ఎందుకు చదువుతున్నాం? ఇశ్రాయేల్ నిందించడానికి చదువుతున్నాం. ఇశ్రాయేల్ నిందించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేల్ దీవించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఎందుకు ఉండలేకపోయారంటే వారిలో ఉన్న క్రీస్తుని చూడలేదు. ఇప్పుడు మనకు బుద్ధి కలగడానికి రాయబడింది అంటే అర్థమైందంటే మనకన్నా బుద్ధి రావాలి. ఇశ్రాయేలీలను చూస్తున్నప్పుడు అన్ని సందర్భాల్లో ఎవరున్నారు? ప్రత్యక్ష గుడారం క్రీస్తు, అందులో ఉన్న రంగులు క్రీస్తు, అందులో ఉన్న ఉపకరణములు క్రీస్తు, అందులో వాడిన ప్రతి మెటీరియల్ క్రీస్తు. క్రీస్తును కనుగొనాలా, అందుకని ఇశ్రాయేల్ని ఇచ్చాడు. అసలు మీరు వెళ్ళి ఇశ్రాయేల్ భాగమంతా చదివితే అందులో మీకు ఎక్కువ క్రీస్తు కనబడితే మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? మీ సారం మేము తీసుకుంటున్నాం, మీకు వందనాలయ్యా అని చెప్తాం కదా. ఇప్పుడు మనం విశేషంగా ఏం చేసాం? మేతమేసి అసలు జూమ్లో పొద్దుడు లేవగానే మన మొహం కూడా కడగకుండా ఉన్నమాటే కదా ఏనా అశోకేనా? కొంతమంది మరి మంచోళ్ళు, వాళ్ళు స్నానం చేసి జూమ్ గుడికిలే జాయిన్ అవుతారు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ఎలా ఉంటే అలా జాయిన్ అవుతాం. అసలు జాయిన్ అవి జూమ్లో జాయిన్ అవ్వగానే ఆది కాండం నుంచి ఇర్మియా గ్రంథం వరకు వారి పోర్షన్ అంతా మనం విశేషంగా తినేసాం. తినమా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలండి? మిగిలిన దాన్ని కలకలు చేయొద్దు. మిగిలిన దాన్ని కలకలు చేయొద్దు. మిగిలిన దానిని నష్టము లేకుండా గంపలు ఎత్తండి. ఆ కృప కలుగునుగాక. ఒక చిన్న మాట చదువుదాం, ప్రార్థన చేద్దాం. నిర్గమకాండానికి రండి. నిర్గమకాండం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వచనం 12 చదువుదాం.
ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను అని చెప్పాడు. సో తెర కప్పగా తెర ఏమైందంట, ఇంకా మిగిలిందంట. ఆ మిగిలిన దాన్ని ఏం చేయమన్నాడు, వెనకాల వేలాడదీయమన్నాడు. ఆ వేలాడుతున్న దాన్ని ఇశ్రాయేలీయులు చూస్తారు. ఇది నేను నిన్న చెప్పాను. మరి మీరు ఎవరైనా నిన్న వర్తమానం వింటే అర్థమవుతుంది ఇది. సరే, అవకాశం ఉన్నప్పుడైనా వినండి. మరి ఎత్తబడిన తర్వాత ఎలాగ మనకి ఖాళీయే కాబట్టి అక్కడ మీరు ఫోన్లు తెచ్చుకోండి, వస్తా అక్కడ మీరు వినవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎత్తబడ్డాక ఇందురు అన్ని మెసేజ్లు కదా. మనందరినీ కూడా దేవుడు గుడారంలోనికి తెచ్చాడు. దాని లోపల భాగాన్ని యెరూషలేము కుమార్తెలు అలంకరించారు. అలంకరించిన భాగాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మిగిలిన భాగాన్ని వెనక ప్రక్క వేలాడదీయమన్నాడు. అసలు మీరు ఆలోచిస్తే ప్రత్యక్ష గుడారపు పిక్చర్ మీరు చూడండి. మీటింగ్ అయిన తర్వాత నెట్లో ఓపెన్ చేసి చూడండి. మీకు బయటికి వేలాడు తెర ఏదై ఉంటుంది, మొత్తం 4 కప్పులు ఉంటాయి. మరి కొంచెం చదివిన వాళ్ళు బైబిల్ ఎవరైనా చెప్పండి, ఎన్ని కప్పులు ఉంటాయి? పైకి 4 ఉంటాయి కదండి. 4 మొదటిది ఏది? కింద నుంచి చెప్పండి. నీలము, ధూమ్రము, రక్తము, పేనిన సన్ననార. ఇది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ మేక వెంట్రుకలతో వడికిన కప్పు. మూడవది ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలు. టాప్ లేయర్ సముద్ర వత్సల తోళ్ళు. వీటన్నిటిలో బయటికి కనపడేది ఏది? సముద్ర వత్సల తోడు పైన ఉంటుంది, కానీ మిగులు భాగంలాగా కనపడిద్ది అనమాట. మీరు చూడండి తర్వాత మిగులు భాగంలాగా ఏది కనపడిద్ది? ఎప్పుడు దీన్ని స్టడీ చేయలేదా? ఒకసారి వీలైతే మధ్యాహ్నం ఒకసారి చూడండి, మరి బ్రేక్ టైంలో, ఓకేనా? మేక వెంట్రుకల తోలు ఉంటుంది చూసారా, అది కావాలనే దేవుడు ఏం చేశాడంటే ఈ నీల ధూమ్ర రక్త పేనిన సన్ననార కంటే దాని మెజర్మెంట్స్ కొంచెం పెంచాడు. ఇవి 28 అయితే అది 30 మూరలు, ఇది 10 తెరలు అయితే అవి 11 తెరలు. అంటే ఇప్పుడు బయటికి కనపడేదంతా మేక వెంట్రుకలతో కనపడిద్ది. వెనక భాగం మేక వెంట్రుకలు అయితే ఇప్పుడు సిస్టర్స్కి వెనకాల భాగం ఏముంటుంది? హెయిర్ కదా. ఆ హెయిర్ని వాళ్ళు ఏం చేస్తారు? అస్సలు దాన్ని ఎంత అలంకరిస్తారండి. ఒక సిస్టర్ వేసిన జాడ ఇంకో సిస్టర్ వేయదు. మొన్న అయితే హాస్నికి హర్ష లాగుతుంది అనమాట. అసలు ఈ అమ్మ ఏం చేస్తుందని చూస్తుంటే దాన్ని రకరకాలుగా లాగుతుంది అనమాట. టైం అయిపోయింది అప్పటికే. దాన్ని వేళ్ళతో అలంకరిస్తుంది అనమాట. అంటే ఈ వెనకాల ఉన్న జడని ఏం చేస్తారు? అలంకరిస్తారు. దాన్ని ఏమందాం ఇప్పుడు? మిగులు భాగాన్ని మనం ఏం చేయాలి? అలంకరించాలి. కలకలు చేయొద్దు. నేను ఎలా చెప్పానని జడలు వేసుకోవటంలో పడకండి. ఇది ఇశ్రాయేల్ కొరకు చెప్తున్నాను, అర్థమైందా? మిగులు భాగం ఏం చేయాలా కదండి. సిస్టర్స్ దాన్ని చక్కగా వెనకాల డిజైన్ చేసి మళ్ళీ దానికి ఏం తగిలిస్తారు? ఫ్లవర్స్ కదండి తగిలిస్తారు. నేను అంటాను మీ అందరితో, అసలు మేక వెంట్రుకల తోళ్ళని ఎవరు చేశారు? స్త్రీలే. చదవండి ఒకసారి, అది చదివి ప్రార్థన చేద్దాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 25వ వచనం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నేల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార్ నూలును తెచ్చినాయి. నెక్స్ట్ నుంచి సిస్టర్సే చదవండి, బ్రదర్స్ చదవకండి, సిస్టర్స్ చదవండి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. కాబట్టి సిస్టర్స్ మీరేం వడకాల? మిగిలిన భాగం అనండి, మేక వెంట్రుకలు అనకండి, మిగిలిన భాగం. బ్రదర్స్ మనమందరం దేన్ని డెకరేట్ చేద్దాం? మిగిలిన భాగం డెకరేట్ చేయదుముగాక. మన లోపల డెకరేషన్ ఎవరు చేశారు? సొలొమోను పల్లకి వచ్చుచున్నది, యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగాన్ని డెకరేట్ చేశారు. వాళ్ళు మన లోపల డెకరేట్ చేశారు, మనం బయటకు మిగిలింది డెకరేట్ చేద్దాం. అవునా కదా? ఆదికాండాన్ని డెకరేట్ చేసింది ఎవరు? మోషే. రాసింది మోషే కదా. మోషే ఎవరు? ఇశ్రాయేలీల నాయకుడు. ఇశ్రాయేలీలందరూ మోషేలో బాప్తిసం పొందారు కదా. ఇక ఇశ్రాయేలీలందరూ మోషే.
అలాగైతే ఆది కాండాన్ని మన కొరకు డెకరేట్ చేసింది ఎవరు? నిర్గమాకాండాన్ని, లేవీకాండాన్ని, సంఖ్యాకాండాన్ని, గ్రంథం అంతటిని డెకరేట్ చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. ప్రభువు కాదన్నా, నువ్వు ఏడో ఉన్నావు, మరి ముగింపులు ఏం చెప్తావేందో. డెకరేట్ చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ డెకరేట్ చేసిన పోర్షన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు యేసు ప్రభు దొరుకుతున్నాడు చూసారా. ఆ యేసు ప్రభు మనకు దొరికితే ఆ యేసు ప్రభులో మిగిలిన భాగం ప్రొఫెసీ, ప్రవచనం. ప్రవచించండి, అది వారి కొరకు డెకరేషన్. మనం ఎన్ని ప్రవచిస్తే వాళ్ళకి డెకరేషన్ చేసిన. డెకరేషన్ చేయండి అంటే విశేషంగా మెక్కేసి మనం ఏం చేస్తున్నామంట, మిగిలిన బాగా నీళ్లతో ఇప్పుడు అంటున్నాడు నేను వాటన్నిటికీ తీర్పు తీరుస్తానన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చెప్పిన మాట అదే. కాబట్టి దీన్ని మీరు ధ్యానం చేయండి. సహాయం చేస్తే ప్రభు మధ్యాహ్నం మరికొన్ని తలంపులు విందాం. ఎక్కడి నుంచి ప్రారంభించాం? హిజ్కియా ఏ పండుగ? పస్కా పండుగ కదండి. పస్కా పండుగలో మనం ఎవరిని కలుసుకుంటాం? మన ప్రధాన యాజకుడు. ఆయన ఎక్కువ కలుసుకుంటే ఏం పెరిగిద్ది? ఎక్కువ రక్తం గలవారు వెనుకటి భాగమును బాగా అలంకరిస్తారు, మిగులును గంపల్లో ఎత్తుతారు. ఈ తలంపుతో మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా మీకు మోర్ రెవల్యూషన్ ఇస్తాడు. మీరు ఆశ్చర్యపోయేంత ప్రత్యక్ష దేవుడు ఇచ్చేస్తాడు మీకు. దాన్ని మీరు మీ సంఘాల్లో బోధించండి. ఎవరికి దొరికితే వాళ్ళకి చెప్పండి. మీరు స్టేటస్లో పెట్టండి, వీడియోస్ చేయండి, ఎక్కువ మందికి అది వెళ్ళేటట్టు చేయండి. దేవుడు చాలామందిని దర్శిస్తాడు. దేవుని ఆత్మ మీ అందరికీ సహాయం చేయనుగాక. ప్రభు రహస్యాలు ప్రభువుకు చెందును, విప్పబడినవి మనకు మన సంతతి వారికి చెందిన. ప్రభు విప్పినందుకు ప్రభుకు హృదయపూర్వక 2 చేతులు ఎత్తి హృదయపూర్వక స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.